రేపు మనం సినిమాకి వెళ్దామనుకుంటున్నాం కదా. అయితే దానికి ముందుగా ఒక చిన్న పని పూర్తి చేయాల్సి ఉంది. అదైపోతే వెంటనే బయల్దేరవచ్చు. హాయ్. ఎస్ఏపీ ఈడబ్ల్యూఎంలో సీనియర్ రోల్స్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కొన్ని ఇంటర్వ్యూ ప్రశ్నలు మిమ్మల్ని మిగతా వాళ్లకంటే ముందు నిలబెడతాయి. అలాంటి ఒక కీలకమైన కాన్సెప్టే ఈ కోర్ కాన్సెప్ట్ 37. ఈరోజు మనం దీన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఇంటర్వ్యూలో అదరగొట్టేలా ఎలా సమాధానం చెప్పాలో చూసేద్దాం. ఓకే, ఒక్కసారి ఊహించుకోండి, మీ డ్రీమ్ జాబ్ ఇంటర్వ్యూ అంత సూపర్గా వెళ్తోంది. సడన్గా ఇంటర్వ్యూయర్ అడుగుతారు, కోర్ కాన్సెప్ట్ 37 గురించి చెప్పండి. అంతే, ఆ ఒక్క సమాధానం మీ కెరియర్ని డిసైడ్ చేయొచ్చు. సో ఆ ఒక్క ప్రశ్నకు పర్ఫెక్ట్ ఆన్సర్ ఎలా ఇవ్వాలి, ఈరోజు అదే నేర్చుకోబోతున్నాం. సరే, మరి ఆ పర్ఫెక్ట్ ఆన్సర్ కోసం మన రోడ్ మ్యాప్ ఏంటంటే, ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం, తర్వాత దాన్ని ప్రాసెస్ ఫ్లోని అర్థం చేసుకుందాం, ఆ పైన అసలు మ్యాటర్ అంటే కాన్ఫిగరేషన్లోకి వెళ్దాం. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ కూడా చూసి ఫైనల్గా వీటన్నింటినీ కలిపి ఒక పవర్ఫుల్ ఆన్సర్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. సింపుల్. ఏదైనా సరే బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. అందుకే ముందుగా మనం అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఇది ఎందుకంత ముఖ్యం అనే విషయాలను క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ్నుంచే మన ప్రయాణం మొదలవుతుంది. చూడండి, ఒక సీనియర్ లెవెల్ ఆన్సర్ ఎప్పుడూ డెఫినిషన్తోనే మొదలవ్వాలి. కానీ ఇక్కడే ఒక ట్రిక్ ఉంది. దాన్ని బిజినెస్ వాల్యూతో లింక్ చేయాలి. అంటే ఇదొక టెక్నికల్ ఫీచర్ అని చెప్పి ఆపేయకూడదు. ఈ ఫీచర్ వల్ల బిజినెస్కి ఈ లాభం అని చెప్పగలగాలి. అప్పుడే దానికి వెయిట్ ఉంటుంది. ఓకే, థియరీ చాలు, ఇక యాక్షన్లోకి వెళ్దాం. అంటే సిస్టమ్ లోపల బ్యాక్గ్రౌండ్లో ఈ కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుంది, ఒక ట్రిగర్ పాయింట్ నుంచి ఫైనల్ ఎగ్జిక్యూషన్ వరకు ఆ స్టెప్స్ ఏంటో చూసేద్దాం రండి. ఇది మొత్తం 4 సింపుల్ స్టెప్స్ ప్రాసెస్. స్టెప్ 1, ఒక ఇన్బౌండ్ డెలివరీ లాంటి ఒక ట్రిగర్తో ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. స్టెప్ 2, సిస్టమ్ ఆటోమేటిక్గా ఏం చేయాలో డిసైడ్ చేస్తుంది. స్టెప్ 3, వేర్హౌస్ ఆపరేటర్స్ కోసం టాస్క్లు క్రియేట్ చేస్తుంది. అండ్ ఫైనలీ స్టెప్ 4, ఆ పని పూర్తయ్యాక సిస్టంలో కన్ఫర్మ్ చేసేస్తారు. చూసారా ఎంత లాజికల్గా ఉందో ఫ్లో? ఓకే, ఇప్పుడు అసలైన టెక్నికల్ డీప్ డైవ్కి టైం వచ్చింది. ఇక్కడే మీ ఎక్స్పర్టీస్ బయటపడేది. ఎందుకంటే థియరీ ఎవరైనా చెప్తారు, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందని ప్రూవ్ చేసుకునేదే ఈ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్తోనే. ఇంటర్వ్యూలో ఇంప్రెస్ చేయడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఫలానా ఎస్ఏపిఓ పాత్ అని గాని, లేదంటే /CWMతో మొదలయ్యే కీ టేబుల్ పేరు గాని చెప్పారనుకోండి, వాళ్ళకర్థమైపోతోంది మీకు కేవలం థియరీ కాదు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందని. ఇంకా బెటర్ ఏంటంటే, ఈ కాన్ఫిగరేషన్ వల్ల ఎంబ్రమ్ లేదా ఎస్డీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో తెలుసా అని ఇంటిగ్రేషన్ పాయింట్ మాట్లాడితే గేమ్ మీ చేతిలో ఉన్నట్టే. థియరీ, కాన్ఫిగరేషన్ అంతా ఓకే, కానీ దీన్ని రియల్ వరల్డ్లో ఎలా వాడతారు? దీనికి బెస్ట్ వే ఏంటంటే ఒక స్టోరీ చెప్పడం. అంటే ఒక కామన్ బిజినెస్ ప్రాబ్లంని తీసుకుని మన కోర్ కాన్సెప్ట్ 37 దానికెలా హీరోలా వచ్చి సొల్యూషన్ ఇచ్చిందో చూద్దాం. ఈ ప్రాబ్లం చాలా కామన్. చాలా వేర్హౌస్లలో మనం వింటూనే ఉంటాం, గూడ్స్ రిసీప్ట్ చాలా స్లోగా ఉంది, డాక్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది అని. ఇక్కడే మనం మన కాన్సెప్ట్ను కేవలం ఒక టూల్లా కాకుండా ఒక పక్కా సొల్యూషన్గా ప్రెజెంట్ చేయాలి. సరే, ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ ఏంటి? కోర్ కాన్సెప్ట్ 37ని కరెక్ట్గా కాన్ఫిగర్ చేసి డిటర్మినేషన్ స్టెప్స్ని ఆటోమేట్ చేశాం. అంతేకాదు, వేర్హౌస్ టాస్క్లను సింప్లిఫై చేసి ఆపరేటర్స్ని డైరెక్ట్గా కరెక్ట్ పుటవే బిన్ దగ్గరికి గైడ్ చేశాం. సో ఏం చేశామో క్లియర్గా చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఇదే, మనం చేసిన పని వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి? మాటల్లో కాదు, నెంబర్స్లో చెప్పాలి. ఉదాహరణకు, మా సొల్యూషన్ వల్ల గూడ్స్ రిసిప్ట్ ప్రాసెసింగ్ టైం 15% తగ్గింది అని చెప్పారంటే మీ ఆన్సర్కి వచ్చే వాల్యూనే వేరు. ఇంపాక్ట్ అంటే అది. సరే, ఇప్పటిదాకా మనం అన్ని పజిల్ పీసెస్ని చూశాం. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒక కంప్లీట్ పిక్చర్లాగా, అంటే ఇంటర్వ్యూలో మిమ్మల్ని సక్సెస్ చేసే ఒక పవర్ఫుల్ బ్లూ ప్రింట్గా ఎలా మార్చాలో చూసేద్దాం. సో విన్నింగ్ ఫార్ములా ఇదే, ఈ 4 పార్ట్ స్ట్రక్చర్. ముందు డెఫినిషన్, తర్వాత కాన్ఫిగరేషన్, ఆ తర్వాత ఎగ్జాంపుల్, ఫైనల్గా ఇంపాక్ట్. ఈ ఆర్డర్లో ఆన్సర్ చెప్పారంటే మీ క్లారిటీ, కాన్ఫిడెన్స్, ఎక్స్పర్టీజ్ అన్నీ ఒకేసారి కనిపిస్తాయి. మీరు ఎంత ఆర్గనైజ్డ్గా ఆలోచిస్తారో కూడా తెలిసిపోతుంది. ఏం చేయాలో తెలుసుకున్నాం కదా, మరి ఏం చెయ్యకూడదో కూడా తెలుసుకోవాలి. ఇవి కొన్ని కామన్ మిస్టేక్స్. బిజినెస్ లింక్ లేకుండా థియరీ చెప్పడం, కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ చెప్పకపోవడం,
రిజల్ట్ లేని జనరల్ ఎగ్జాంపుల్ ఇవ్వడం ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఏంటి అని చెప్పడమే కాదు, ఎందుకు, ఎలా అని చెప్పడమే మిమ్మల్ని స్పెషల్గా నిలబెడుతుంది. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదాన్ని ఉపయోగించి ఈ ప్రశ్నకు సమాధానం గురించి ఆలోచించండి. ఒకే వేర్హౌస్లో స్టాండర్డ్ ప్యాలెట్స్, సీరియలైజ్డ్ ఐటమ్స్ రెండూ ఉంటే కోర్ కాన్సెప్ట్ 37 కాన్ఫిగరేషన్ని ఎలా మారుస్తారు? ఆలోచించండి. ఇలా ప్రాక్టీస్ చేస్తేనే నాలెడ్జ్ పర్మనెంట్ అవుతుంది. అప్పుడే నిజమైన ఎక్స్పర్ట్గా మారగలరు.